లిస్ట్ మొత్తం అంటే మొత్తం అయిపోయినాయి సార్. వాళ్ళకి సార్ 175 నియోజకవర్గాలకు సంబంధించి ఓకే. మీరు చెప్పేసినాక నేను పేర్లు కూడా చదువుతాను సార్. మా వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం, మీ సాటిస్ఫాక్షన్ కోసం చెప్పండి. అవి ఇప్పుడు చేయడం కరెక్ట్ కాదు. రేపు ఎల్లుండి వస్తే ఫైనల్ పిక్చర్ వస్తుంది. మిగిలిన అన్ని సీట్లలో వస్తే అప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఓకే, ఇచ్చాపురం నుంచి చదువుతాం. ఇచ్చాపురం బెండాలం అశోక్, పలాస గౌతు శిరీష, టెక్కలి కింజారపు అచ్చెన్నాయుడు, పాతపట్నం కలబట్ట వెంకటరమణ, శ్రీకాకుళం గుండా లక్ష్మీదేవి, ఆముదాల వలస కోన రవికుమార్, హెచ్చెర్ల కిమిడి కళా వెంకట్రావు, నర్సన్నపేట బగ్గు రమణమూర్తి, రాజాం కొండ్రు మురళీమోహన్, కురుపాం జనార్దన్ తాట్రాజ్, పార్వతీపురం బొబ్బిలి చిరంజీవులు, సాలూర్ ఆర్పి బంజుదేవ్, బొబ్బిలి సుజయ్ కృష్ణరంగారావు, చీపురపల్లి కెమిడి నాగార్జున, గజపతి నగరం కేఏ నాయుడు, ఎస్కోట కోళ్ల లలిత కుమారి, విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణ, విశాఖపట్నం సౌత్ వాసుపల్లి గణేష్ కుమార్, విశాఖపట్నం నార్త్ గంటా శ్రీనివాసరావు, విశాఖపట్నం వెస్ట్ పీజీవీఆర్ నాయుడు, అరకు కెడారి శ్రావణ్ కుమార్, పాడేరు గిడ్డి ఈశ్వరి, అనకాపల్లి పేలా గోవింద్ సత్యనారాయణ, యలమంచిలి పంచకర్ల రమేష్ బాబు, పాయకరాపేట బి బంగారయ్య, నర్సీపట్నం చింతకాయల ఎన్నపాతుడు, తుని యనమల కృష్ణుడు, ప్రత్తిపాడు వరపుల జోగిరాజు, కాకినాడ రూరల్ పిల్లి అనంతలక్ష్మి, పెద్దాపురం నిమ్మకాయల చిన్నరాజప్ప, అనపర్తి నల్లమల్లి రామకృష్ణారెడ్డి, కాకినాడ సిటీ వనమాడ వెంకటేశ్వరరావు, రామచంద్రాపురం తోట త్రిమూర్తులు, ముమ్మడివరం దాట్ల సుబ్బరాజు, రాజోల్ గొల్లపల్లి సూర్యారావు, గన్నవరం నెలపూడి స్టాలిన్ బాబు, కొత్తపేట బండారు సత్యానందరావు, మండపేట వేగుళ్ల జోగేశ్వరరావు, రాజానగరం పెందుర్తి వెంకటేష్, రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి భవానీ, రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జగ్గంపేట జ్యోతుల నెహ్రూ, కొవ్వూర్ వంగలపూడి అనిత, ఆచంట పీతాని సత్యనారాయణ, పాలకొల్లు నిమ్మల రామానాయుడు, భీమవరం పులపర్తి రామాంజనేయులు, ఉండి వేటుకూరి వెంకట శివరామరాజు, తణుకు అరిమెల్లి రాధాకృష్ణ, తాడేపల్లిగూడెం ఈలి వెంకట మధుసూదన్ రావు అలయాస్ నాని, దేందలూర్ చింతమనేని ప్రభాకర్, ఏలూరు బడేటి కోట రామారావు, గోపాలపురం ముప్పిడి వెంకటేశ్వరరావు, చింతలపూడి కర్రా రాజారావు, తిరువూర్ కొత్తపల్లి శామ్యూల్ జవహర్, నూజివీడు ముద్రబోయిన వెంకటేశ్వరరావు, గన్నవరం వల్లపనేని వంశీ, గుడివాడ దేవినేని అవినాష్, కైకలూరు జయమంగళ వెంకటరమణ, మచిలీపట్నం కొల్లు రవీంద్ర, అవనిగడ్డ మండలి బుద్ధప్రసాద్, పెనమలూరు బోడే ప్రసాద్, విజయవాడ వెస్ట్ షబానా ముసరత్ కటూన్, విజయవాడ సెంట్రల్ బోండా ఉమామహేశ్వరరావు, విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు, మైలవరం దేవినేని ఉమామహేశ్వరరావు, నందిగామ తంగిరాల సౌమ్య, జగ్గైపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, పెదకూరపాడు కొమ్మలపాటి శ్రీధర్, తాడికొండ శ్రీరామ్ మలయాద్రి, మంగళగిరి నారా లోకేష్, పొన్నూర్ ధూళిపాడు నరేంద్ర కుమార్, వేమూరు నక్కా ఆనందబాబు, రేపల్లి
అనగాని సత్యప్రసాద్, తెనాలి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ప్రత్తిపాడు డొక్కా మాణిక్య ప్రసాద్, గుంటూరు వెస్ట్ మద్దాల రవి, మద్దాల గిరి, గుంటూరు ఈస్ట్ మహమ్మద్ నజీర్, తిల్లూరుపేట పత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి కోళ్ల శివప్రసాద్, వినుకొండ జీవి ఆంజనేయులు, గురిజాల ఎర్రపత్నేని శ్రీనివాస్, ఎర్రగొండపాళెం బుద్దాల అజితారావు, పరచూర్ ఏలూరి సాంబశివరావు, అద్దంకి గొట్టిపాటి రవి, చీరాల కరణం బలరామ కృష్ణమూర్తి, సంతనతలపాడు బి విజయకుమార్, ఒంగోల్ దామర్చల జనార్దన్, కందుకూర్ పోతుల రామారావు, కొండేపి జీబీవి స్వామి, మార్కాపురం కందుల నారాయణ రెడ్డి, గిద్దలూర్ అశోక్ రెడ్డి, ఆత్మకూర్ బొల్లేని కృష్ణయ్య, కొవ్వూర్ పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి, నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ ఆదాల ప్రభాకర్ రెడ్డి, సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గూడూరు పాసం శామ్యూల్ సునీల్, బద్వేల్ ఓబులాపురం రాజశేఖర్, రాజంపేట బత్యాల చెంగల్రాయలు, రాయచోటి రెడ్డెప్పగారి రమేష్ కుమార్ రెడ్డి, పులివెందల సింగారెడ్డి వెంకట సతీష్ రెడ్డి, కమలాపురం పుత్తా నరసింహారెడ్డి, జమలమడుగు పొన్నపరెడ్డి రామసుబ్బారెడ్డి, మైదుకూర్ పుట్టా సుధాకర్ యాదవ్, ఆళ్లగడ్డ బొమా అఖిలప్రియ, శ్రీశైలం ముడ్డా రాజశేఖర్ రెడ్డి, పాండ్యం గౌరు చరితారెడ్డి, డోన్ కేఈ ప్రతాప్, పత్తికొండ కేఈ శ్యాంబాబు, ఎమ్మిగనూర్ బి జయనాగేశ్వర్ రెడ్డి, మంత్రాలయం తిక్కారెడ్డి, ఆదోని మీనాక్షి నాయుడు, ఆలూర్ కోట్ల సుజాతమ్మ, రాప్తాడు పరిటాల శ్రీరామ్, హిందూపూర్ నందమూరి బాలకృష్ణ, పెనుగొండ బీకే పారసారథి, పుట్టపర్తి పల్లె రఘునాథరెడ్డి, ధర్మవరం జి సూర్యనారాయణ, పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పుంగనూర్ ఎన్ అనుషారెడ్డి, చంద్రగిరి పులివర్తి వెంకట మణిప్రసాద్ అలయాస్ నాని, తిరుపతి ఎం సుగుణమ్మ, శ్రీకాళహస్తి బొజ్జాల సుధీర్ రెడ్డి, నగిరి గాలి భానుప్రకాష్, పలమనేర్ ఎన్ అమర్నాథ్ రెడ్డి, కుప్పం నారా చంద్రబాబు నాయుడు. ఫస్ట్ లిస్ట్ వచ్చాను సార్ 16 లోపు లిస్ట్ వస్తుందా? 7వ సారి తొందరలోనే ఎక్సర్సైజ్ అవుతామని చెప్పేస్తాం. మన పార్టీలో కొంతమంది లీడర్లు ఏమంటారంటే 2-3 ఫ్యామిలీ నుంచి రావడం కష్టమవుతుంది, రావడానికి అవకాశం లేవు అనేది అంటున్నారు. దాని మీద ఏమైనా డెసిషన్ తీసుకున్నారు? పాలసీ డెసిషన్ లాగా పాలసీ డెసిషన్ అనివార్య కానీ ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఒక్కొక్క ఫ్యామిలీకి పొండటి కన్ఫర్మ్ చేశాం, ఎక్కువ లేకుండా ఎక్కడికక్కడ. లాస్ట్ టైం ఏ విధంగా అవుతుందో దాన్నే కంటిన్యూ చేశాం, ఆ వరవడినే కంటిన్యూ చేశాం. చాలాసార్లు ఓన్గా పోటీ చేశాం, చాలాసార్లు కలిసి పోటీ చేశాం. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలుగా 37 సంవత్సరాలుగా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఎవ్రీ క్రైసిస్ ఒక ఆపర్చునిటీ కన్వర్ట్ చేసుకున్నాం. ఎవ్రీ క్రైసిస్ సీరియస్గా పైకొచ్చాం. ఇప్పుడు కూడా ఎవరితో అండర్స్టాండింగ్ కానీ అలాంటివి లేవు. తెలుగుదేశం పార్టీ ఆన్ ఇట్స్ ఓన్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్, దెర్ ఇస్ నో సెకండ్ థాట్. ఈరోజు మేమంతా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైతే వైసీపీ ఉందో అది లాలూచే రాజకీయాలు, కుట్ర రాజకీయాలు, రాష్ట్రాన్ని దెబ్బతీసే కుట్రలు బన్నే పరిస్థితికి వచ్చారు. నేను ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరెవరైనా సరే ఒక్క ఓటు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తే ఆ ఓటు డైరెక్ట్గా కేసీఆర్కి వేసినట్టు అవుతుంది. కేసీఆర్కి ఆ ఓటు వేస్తే ఏం జరుగుతుందో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. జరిగిన అవమానాలు, పడిన ఇబ్బందులు, ఇంకా పడుతున్న ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఈ ఇబ్బందులకి అదనంగా ఇబ్బందులు మాత్రం
క్రియేట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండొద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్క ఓటు వేసినా చాలా కష్టాలు వస్తాయి. నేను అందుకనే ఈసారి క్యాంపెయిన్లో ఇదే మెయిన్గా ప్రధానంగా సెల్ఫ్ రెస్పెక్ట్, మీ భవిష్యత్తు నా బాధ్యత, దీనికోసం నిండు మనసుతో ఆశీర్వదించమని ముందుకు పోతున్నాను.